నేషనల్ క్రష్ రష్మిక మందన మైసా మూవీతో తన విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటన కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడానికి తాను రెడీ అని రష్మిక మరోసారి నిరూపించుకుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మైసా చిత్రం కోసం రష్మిక పడుతున్న కష్టం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ సినిమాలో రష్మిక గోండు తెగకు చెందిన మైసా అనే పవర్ఫుల్ మహిళ పాత్రలో నటిస్తుంది. ఈ పాత్రలో ఉండే ఆవేశం, కోపం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఇటీవలే కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద ఒక హై ఓల్డేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. ఈ సీన్ కోసం రష్మిక ఏకంగా 80 అడుగుల ఎత్తు నుండి డూప్ లేకుండా దూకి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సాహసం చేసే క్రమంలో రష్మిక చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విరామం తీసుకోకుండా షూటింగ్లో పాల్గొని తన డెడికేషన్ను చాటుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు తాజాగా వెల్లడించారు. అంత ఎత్తు నుండి దూకడం అనేది సామాన్యమైన విషయం కాదు, కానీ పాత్రలో ఉండే తీవ్రతను పండించడం కోసం రష్మిక ఈ రిస్క్ తీసుకుంది. ఆమె నిబద్ధత చూసి షూటింగ్ స్పాట్లో ఉన్న చిత్ర బృందం మొత్తం షాక్కు గురైంది. ఈ సినిమా కోసం రష్మిక అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందింది. ఫేమస్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డి ఆధ్వర్యంలో బ్యాంకాక్లో వారం రోజుల పాటు కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకుంది.